ఈ రోజు మనము ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాం. అదేంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ గురించి అన్నమాట. సో చాలామంది కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సేవింగ్స్ కుదరడం లేదు. ఇలాంటి చాలా ఎక్స్‌క్యూజెస్ ఉంటాయన్నమాట. కానీ ఇవాళ మనం ఒక మినిమమ్ అమౌంట్ గురించే మాట్లాడదాము. మరి పెద్ద వేలలో రూపాయల గురించి కాదు. ఒకవేళ ప్రతిరోజు కూడా మీరు రూ. 35 పక్కన పెట్టేస్తే మనం ఒక మంచి కోట్ల రూపాయల కార్పస్ అనేది ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా? దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఈరోజు మనం మాట్లాడదాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 25,000 సాలరీ ఉన్నా కానీ రూ. 35 చొప్పున రూ. 35 చొప్పున ప్రతిరోజు మీరు ఒకవేళ దాన్ని తీసి సైడ్కి పెడితే అది పెద్ద విషయం ఏం కాదు. మీరు ఈజీగా అది చేయగలరు. ఎందుకంటే మనం చాలా వేస్ట్ ఖర్చులు అనేది చేస్తూనే ఉంటాము. ఎవ్రీ డే కావచ్చు, ఎవ్రీ మంత్ కావచ్చు. సో అందుకని చెప్పేసి ఒక ఓన్లీ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడదాము. ఆ చిన్న అమౌంట్తోనే పెద్ద కోట్ల రూపాయల కార్పస్ అనేది మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు చూద్దాము. సో రోజుకి మనం రూ. 35 అనుకున్నప్పుడు మంత్లీ మనకు రూ. 1,050 అవుతుంది. రూ. 1,050 అవుతుంది. ఇప్పుడు ఈ రూ. 1,050 అనేది ప్రతి నెల కూడా ఒకవేళ మీరు ఏదైనా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకోండి. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక చాలా మినిమల్ ఇన్వెస్ట్మెంట్. కానీ ఇక్కడ ఒక పెద్ద గేమ్ ప్లే చేసేది కంపౌండింగ్ అండ్ టైం అన్నమాట. సో ఒకవేళ మీరు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 ఇయర్స్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ ఇలానే డిసిప్లిన్‌తో కంటిన్యూ చేశారనుకోండి. 30 ఇయర్స్‌లో మీ ఇన్‌కమ్ అనేది, మీ ఆదాయం అనేది పెరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. ఓన్లీ ఈ మినిమమ్ 1,050 దేంతో అయితే స్టార్ట్ చేస్తారో త్రూఅవుట్ 30 ఇయర్స్ ఇదే కంటిన్యూ చేస్తారు అని ఓన్లీ దాన్నే కన్సిడర్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఓన్లీ రూ. 1,050 గనక మీరు 30 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకోండి. అలాంటప్పుడు 30 ఇయర్స్‌లో ఏంటంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ జనరల్‌గా స్టాక్ మార్కెట్‌లో హై పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్ అని మనందరికీ తెలిసిందే. ఎందుకంటే దాంట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది, ఎక్కువ మనకు ప్రాఫిట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్‌లో యావరేజ్‌గా అంటే వర్స్ట్ కేస్ సినారియోలో కూడా మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ పర్ఫార్మ్ చేసేది యావరేజ్‌గా 15% రిటర్న్స్ ఇస్తాయన్నమాట. కానీ 30 ఇయర్స్‌లో అన్ని 30 ఇయర్స్ కూడా మనకు వర్స్ట్ కేస్ సినారియోస్ ఉండవు కదా. కొన్ని సార్లు మనకు 20% రావచ్చు, 25% రావచ్చు, 30% కూడా రావచ్చు. సో ఇప్పుడు అలాంటప్పుడు మనము యావరేజ్ తీసుకుందాము. 30 ఇయర్స్‌కి యావరేజ్ ఒక 18% అనుకుందాం. ఎక్కువ కూడా ఏం కాదు. ఓన్లీ 18% అనుకుందాము. ఇప్పుడు ఈ 18%లో ఏం జరుగుతుందంటే మీరు ఇన్వెస్ట్ చేసిన రూ. 1,050 ఎవ్రీ మంత్ ఫర్ 30 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఓన్లీ 30 ఇయర్స్‌కి 18% కూడా మనం అనుకున్నాం. మీరు ఇన్వెస్ట్ చేసిన టోటల్ వచ్చేసి 30 ఇయర్స్ తర్వాత రూ. 1,050 చొప్పున 3,78,000 అవుతుంది. అంటే 3,80,000 అనుకుందాం అప్రాక్సిమేట్‌గా. ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత మీరు పెట్టిన టోటల్ 3,80,000 ఈ 18% రిటర్న్స్‌తో 30 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుందో మీకు తెలుసా? 1,50,00,000 అవుతుంది. 1,50,41,000 చేంజ్. సో అప్రాక్సిమేట్లీ 1,50,00,000 అనుకుందాం. 1,50,00,000 అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా. 30 ఇయర్స్ తర్వాత కూడా 1,00,00,000కి ఎంతో అంత విలువ అనేది ఉండే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఒకవేళ మనం దీంట్లో మీ సాలరీ పెరిగే కొద్దీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెంచుకుంటూ పోతే ఇంకా పెద్ద కార్పస్ అవుతుంది. కానీ మనం ఇవాళ మాట్లాడుతుంది ఓన్లీ ఒక మినిమమ్ అమౌంట్‌తో అనమాట. ఎందుకంటే చాలా మందికి ఎవరైతే చిన్న సాలరీ వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ఫ్రెషర్‌గా వాళ్ళ ఉద్యోగంని స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఇలాంటి మంచి సేఫ్టీ అండ్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఫాలో చేయవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్‌లో మన ఇండియా జీడీపీ పెరగాల్సిందే, మన ఇండియా ఎకానమీ అనేది పెరగాల్సిందే. అలాంటప్పుడు తప్పకుండా మన స్టాక్ మార్కెట్ కూడా పెరుగుతుంది. అండ్ ఒక మంచి బుల్ రన్‌లో మీరు కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ ప్రాఫిట్స్‌కి భాగీదారులా ఉండాలి. సో తప్పకుండా ఇలాంటి స్ట్రాటజీ గురించి ఆలోచించండి. ప్రతి నెల ఒక డిసిప్లిన్‌తో చిన్న అమౌంట్‌కైనా ఇన్వెస్ట్ చేయండి. మనం ఎంతో వేస్ట్ ఖర్చులు చేస్తుంటాము. మూవీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు. అలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ప్లాన్ చేసుకోండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.